నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ పంచమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు స్కందుడిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ శుద్ధ పంచమి తిథి నవగ్రహాలలో బుధుడికి ప్రీతిపాత్రమైనటువంటి తిథి అని పురాణాలలో శాస్త్రాలలో వివరించారు. అందువల్ల ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో నవగ్రహాలలో బుధుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, విద్యారంగంలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. బుధుడి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు ఎవరైనా సరే మహిళామణులు గృహంలో తులసి చెట్టును పూజించాలి. గృహంలో మహిళామణులు తులసి కోట దగ్గర 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. అలాగే తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచాలి. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం బృందావన్యై నమః అనేటటువంటి తులసి మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కుటుంబంలో సభ్యులందరూ చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా నవగ్రహాలలో బుధుడికి అధిష్టాన దేవతలు గణపతి, శ్రీ మహావిష్ణువు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైనటువంటి మంత్రంతో స్మరణ చేసుకోవటం ద్వారా కూడా నవగ్రహాలలో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం వషట్కారాయ నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోండి. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ విష్ణుమూర్తిని పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేసినట్లయితే నవగ్రహాలలో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకుని ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, విద్యారంగంలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజిస్తూ స్వామివారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదల్లో 6 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. అలాగే ఓం స్కందాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. స్కందాయ నమః అని స్మరించుకుంటూ స్వామిని ఆరాధన చేసినట్లయితే అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం స్కందాయ నమః అని స్మరించుకోవటం ద్వారా కూడా అకస్మాత్తుగా వచ్చే సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు స్వామివారికి ఎర్రటి ఫలాలను నివేదన చేసి ఆ ఎర్రటి ఫలాలను ఆలయంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలమవచ్చు. స్కంద పంచమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో స్కందుడిని అనగా సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయండి. నవగ్రహాలలో బుధుడిని ప్రసన్నం చేసుకోండి. విష్ణుమూర్తిని పూజించండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అనుమానింపక వేటకాడు పటు లక్ష్యంబుంచి బాణంబునన్ తన ప్రక్కంజను నట్టి రాజునైనంతా చూడగున్నట్టు లొయ్యన శ్వాసంబుల బట్టి చిత్తమున బ్రహ్మైక్యంబు సాధించు సన్ముని కాంచండు ఇతరంబునంటివి అది ఏమో దత్తయోగీశ్వరా. ఓ దత్తాత్రేయ స్వామి, ఎంత చక్కని బోధ చేశావయ్యా మాకు. సన్ముని అయినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, తన మనస్సుని ఆ పరమాత్మపైకి ఏ విధంగా ఏకాగ్రతతో అనుసంధానం చేస్తాడు, ఎంత చక్కని ఉదాహరణ చెప్పావయ్యా. అనుమానింపక వేటగాడు పటులక్ష్యంబుంచి బాణంబునన్. వేటగాడు ఏ మాత్రము కూడా శబ్దం చెయ్యకుండా పొంచి ఉండి జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా ఆ లక్ష్యాన్ని తాను ఎక్కడ ప్రయోగించాలనుకున్నాడో
ఏకాగ్రతతో ఎలా పొంచి ఉంటాడో అటువంటి సమయంలో తన ప్రక్క నుంచి మహారాజు వెడుతున్నా సరే మహారాజా దండాలు అని ఇటువైపు తిరిగి చూడడు. ఎందుకనంటే ఆ పక్క నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడా రాజు వెళ్ళాడా అనే జ్ఞానమే ఉండదు అసలు. తన యొక్క జ్ఞానము తన యొక్క లక్ష్యము అంతా కూడా ఈ బాణాగ్రము ఆ లక్ష్యము భేదించవలసిన లక్ష్యము వాటి మీదే ఉంటుంది తప్ప ఈ పక్కకి రాదు. అదే విధముగా అనుమానింపక వేటగాడు పటు లక్ష్యంబుంచి బాణంబునన్ తన ప్రక్కంజనునట్టి రాజునైనంతా చూడకున్నట్టు మహారాజు పక్క నుంచి వెడుతున్నా కూడా చూడలేడు. ఎందుకనంటే దృష్టి అంతా కూడా లక్ష్యం మీద ఉన్నది. అలా లొయ్యన శ్వాసంబుల బట్టి చాలా దృఢముగా నేర్పుగా జాగ్రత్తగా ఈ శ్వాసని జాగ్రత్తగా గమనిస్తూ ప్రాణాయామ పరాయణుడై చిత్తమున బ్రహ్మైక్యంబు సాధించు మనస్సుని ఆ పరబ్రహ్మపైకి ప్రసరించేలా చేసి అందులో లీనమయ్యేలా బ్రహ్మభావనలో లీనమయ్యేలా చేసి బ్రహ్మైక్యంబు సాధించు అమ్ముని కాంసండితరంబునంటివి అది ఏమో దత్తయోగీశ్వరా. అలా బ్రహ్మములో లీనం చేసినటువంటి వాడు తన మనస్సును ఇంకా ఏదీ కూడా చూసేందుకు లేదు అని బ్రహ్మైక్య స్థితికి చేరుకున్న మహాముని యొక్క లక్షణం ఎలా ఉంటుందో వివరిస్తూ అది ఏమో అది ఎట్లా ఉంటుందో కదా ఆ స్థితి దత్తయోగీశ్వరా అంటూ ఆ దత్తాత్రేయ స్వామి వారి బోధలకు పులకించి ఆ గురుదేవుని సన్నుతిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన అవధాన చక్రవర్తులు విద్వత్కవులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్తాత్రేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం, స్కంద పంచమి. స్కందుడు అంటే కుమారస్వామి. ఆయన వేల్ అనేటువంటి ఆయుధాన్ని ధరిస్తాడు. అది శత్రునాశకకారిణి, విజయకరమైనటువంటి ప్రభావాన్ని మనకు ఏర్పరచడానికి ఆ స్వామి ధారణ చేసేటువంటి ఆయుధం. అందుకే ఆ స్వామిని వేలాయుధుడు అని కూడా మనం అర్చన చేస్తాం. స్కందమాత అని పార్వతీదేవికి పేరు. ఆ స్కందమాత ఎప్పుడూ కూడాను ఆ చిన్ని బాలుడైనటువంటి కుమారస్వామి వారిని అల్లారు ముద్దుగా ఆప్యాయతతో ఆ స్వామిని లాలిస్తుంది. అటువంటి ఆ మాతృత్వంలో దాగిన మధురమైనటువంటి భావన పరంపరను మనం మనస్ఫూర్తిగా భావన చేసుకుంటూ స్కందమాత తల్లి అని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ జగత్కల్పవల్లి మనకు సర్వసంపదల్ని ప్రసాదిస్తుంది. స్కందమాత అనేటువంటి విశేషాంశం దీనిలో దాగిన పరమార్థం. ఇక్కడ స్కందుడు సర్వశత్రువుల్ని కూడా నాశనం చేసేటువంటి విశిష్ట బలవంతుడు. అందుకే ఆ స్వామిని ఓం సాం శరవణ భవ అని చెప్పేసి అర్చన చేసి తరించాలి. ఓం సాం శరణవ భవ అనేటువంటి ఆ మంత్రరాజం కుజ రాహు దోషాల్ని కూడా పటాపంచలు చేసి విద్యలో రాణింపు తగ్గిన వారికి విద్యలో విజయసిద్ధిని, కార్యములో విఘ్నాలు సంభవించేటువంటి వారికి విఘ్నాలు తొలగించి విజయసిద్ధిని కలిగించేటువంటి అమృతతుల్యమైనటువంటి ప్రభావం కలిగిందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరంభనామ సంవత్సరం దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:50. తిథి పంచమి సాయంకాలం 6:39 వరకు. నక్షత్రం మఘ రాత్రి 7:22 వరకు. వర్జం ఉదయం 7:42 నుంచి 9:15 వరకు. మరల రాత్రి 3:23 నుంచి 5 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుంచి 12:45 వరకు. అమృతకాలం సాయంకాలం 5:02 నుంచి 6:35 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం స్కంద పంచమి. స్కందుడు అంటే కుమారస్వామి. ఈ కుమారస్వామిని మనం పూజ చేసుకోవడం ద్వారా కుండలిని శక్తి ప్రేరణాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానము, లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానముల సమన్వయ విజ్ఞానము, ముఖ్యంగా ఉత్తమ సంతానము, పంటలు బాగా పండడము, ఇలాంటి చాలా సత్ఫలితాలు ఉన్నాయి. అందుకని చాలామంది ఈరోజు ఉపవాసం ఉండి ఆ పూజాధికాన్ని నిర్వర్తించుకుంటూ తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. అలాగే ఈ కుమారస్వామిని ఆరాధించడం ద్వారా వ్యక్తిలో చక్కని వివేకం కలుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అందుకని మనం పలు విధాలుగా ఆయన్ని ఆరాధించుకోవాల్సిన ఆవశ్యకతలు ఉన్నాయి. నేటి ఆణిముత్యాలు. ఘనకార్యాలను సాధించాలంటే ఎల్లప్పుడూ అణకువ కలిగి ఉండాలి. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. పరమచిన్మయీం సతత సన్మయీం. ఈ సన్మయీం చిన్మయీం తెచ్చుకోండి దగ్గరికి. ఇందులో మయీం తీసేయండి. సత్తు చిత్తు రెండు కలిసిపోయి ఈ సత్తు చిత్తు నీ యొక్క స్వరూపము. ఇది చిట్ట వరకు ప్రతిపాదన చేశాడు. సచ్చిత్ స్వరూపినైన నిన్ను ధ్యానిస్తున్నాను అంటే అమ్మవారిని ధ్యానించవలసిన పద్ధతి చూడండి. ఇప్పుడు క్రమం జాగ్రత్తగా చూడండి. చరాచర జగత్తు అమ్మ యొక్క రూపముగా చూడడం, ఆ చరాచర జగద్రూపిణిగా ఉన్న స్వరూపమే నా హృదయమునందు చైతన్యముగా ఉన్నది. అదే సకల హృన్మయీం చిన్మయం. ఈ చైతన్యము గుణత్రయముల యందు, జగత్రయమున యందు, అవస్థాత్రయమునందు భాషిస్తూ ఉన్నది. ఆ చైతన్యమే కనబడే జడరూపమైన అపర ప్రకృతి యందు, జీవ ప్రకృతి యందు కూడా వ్యాపించి ఉన్నది.
అక్కడే కాదు, ఈ జీవులందరూ ఏ దిక్కుల్లో ఉన్నారో ఆ దిక్కులంతటా అదే వ్యాపించి ఉన్నది. ఆ దిక్కులు ఏ కాలాన్ని అనుసరించి ఉన్నాయో ఆ కాలమంతటా కూడా అదే వ్యాపించి ఉన్నది. కనుక దేశము, దిక్కులు, కాలము, దాని తర్వాత జీవులు, ఇంతే కదండి. దేశము దిక్కులు కలిపి ఒకటే అనుకుందాం. ఇక కాలము, తర్వాత దాని యందు జీవులు, వీటన్నిటి యందు వ్యాపించుతూ వీటికి అతీతముగా భాషించేటటువంటి ఆ సచ్చిత్ స్వరూపిణైన అమ్మా నిన్ను ధ్యానిస్తున్నాను. ఈ ఒక్క శ్లోకంలో ఎంత విచారణ చేశాడో మహానుభావుడు చూడండి. మరొక్కసారి శ్లోకం చదివి బహుశా ఈ చేసిన విచారణ చాలు గ్రహించగలిగే వాళ్ళకి, అంత తత్వ విచారణ చేసి పెట్టాడు. ఇది అసలు స్వరూపం. ఇది అమ్మవారి యొక్క తాత్విక సౌందర్యం అని అంటాం. స్థూల సౌందర్యం విగ్రహాకారం, శబ్ద సౌందర్యం మంత్రాకారం, ఇక ప్రాణ సౌందర్యం కుండలిని రూపం, తత్వ సౌందర్యం ఈ సచ్చిత్ స్వరూపం అండి. ఇదే అమ్మవారి యొక్క అసలు సౌందర్య రూపాలు. చరాచర విచిన్మయీం సకల హృన్మయీం చిన్మయీం గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామామయీం పరాపరమయీం సదా దశదిశాం నిశాహర్మయీం పరాం సతత సన్మయీం పరమచిన్మయీం శీలయే. ఇప్పుడు చెప్పినవి పరమమైన జ్ఞానం గనక అర్థం చేసుకోవలసింది మాత్రం ఇదే. అందుకే ఈ శ్లోకాన్ని అలాగే పట్టుకుని శ్రవణం చేయండి, పఠనం చేయండి, మననం చేయండి, పారాయణ చేసుకోండి. కనుక ఈ శ్లోకం చాలా అత్యంత ఉత్కృష్టమైన శ్లోకంగా భావన చేస్తూ తర్వాత శ్లోకం కూడా తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఇవి నమస్కారం హాయిగా చేసుకోవడానికి పనికొచ్చే అందమైన శ్లోకములు. జయ జగదంబికే హర కుటుంబిని నేత్ర రుచాజిత శరదంబుజే ఘన విడంబిని కేశ రుచ పరమవలంబనం కురు సదా పరరూపధరే మమ గత సంవిదో జడిమడంబర తాండవినః. అమ్మా, నాకు నువ్వు పరమమైన ఆసరా కావాలమ్మా అన్నాడు. అంటే నాకు నువ్వే అసలైన ఆలంబన కావాలి. నీ ఆధారం లేకపోతే నేను లేను. అంటే చైతన్యం యొక్క ఆధారం అనేది లేకపోతే నేననే భావనే లేదు. అది ఇక్కడ చెప్పబడింది. నీ ఆధారం లేకపోతే నేను లేను. నువ్వే నాకు పరమమైన అవలంబనము, ఆసరా. ఇది సంపూర్ణ శరణాగతండి. అమ్మా, నిన్ను నమ్ముకున్నాను, నీతో పాటు ఫలానా దాన్ని నమ్ముకున్నానమ్మా, అది లేదు ఇక్కడ. నిన్నే నమ్ముకున్నాను. పరం అవలంబనం, నిన్ను మించి నాకు మరొక అవలంబనము లేదు. అవలంబనము అంటే ఆశ్రయము, ఆధారం. అంటే మరొక భరోసా కానీ మరొక ఆసరా కానీ లేదు తల్లి. నువ్వే నాకు ఆసరా. నాలాంటి వాడికి నువ్వు కాకపోతే ఇంకెవరమ్మా ఆసరా? నేనేంటి నా ప్రత్యేకత? గత సంవిద, సంవిత్తు లేనివాడిని అంటే అజ్ఞానిని. అజ్ఞానం ఒకటి సరికదా, దానికి తోడు మరొక దుర్గుణం ఉంది నా దగ్గర. జడిమడంబర తాండవినః. ఇది గొప్ప మాట అండి. జడత్వము నా దగ్గర తాండవం చేస్తోందమ్మా అన్నాడు. ఇక్కడ తాండవం చేయడం అంటే అర్థం ఏంటి? పీక్ లెవెల్లో ఉందని అర్థం. ఏమిటి జడత్వం? జడత్వం అంటే ఏంటో తెలుసా? చెప్పిన విషయం అర్థం కాకపోవడం, స్పందించడం చేత కాకపోవడం, సెన్సిటివిటీ లేకపోవడం. ఇప్పుడు ఇది పరతత్వం అని చెప్పాం, చాలా చలాకీగా గ్రహించడం చేత కాకపోతే జడత్వం అని పేరండి. ఎప్పుడైనా జ్ఞానాన్ని గ్రహించలేని లక్షణాన్ని జడత్వం అంటారు. రెండు దోషాలు ఉన్నాయమ్మా నాకు. ఒకటి జ్ఞానం లేకపోవడం, రెండు జ్ఞానం ప్రసరిస్తే గ్రహించలేకపోవడం. రెండు దౌర్భాగ్యాలు ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి వాడికి నువ్వే ఆధారం. ఎందుకంటే జ్ఞానస్వరూపుడమైన నిన్ను నేను ఆధారంగా తీసుకుంటే ఆ జడత్వము పోతుంది, ఆ అజ్ఞానము పోతుంది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. మహీకృతా పర్వతరాజిపూర్ణా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. అలా అంత అద్భుతంగా ఉందిట ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకొని పద్మకింజిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది.
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి! గోడకి కాగడా పెట్టారు. ఇలాగా ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే, ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందట. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అన్నారు. ఎక్కడి ఉపమానం! ఆ కాగడ అలా వెలుగుతుంటే ఎలా ఉందంటేట, ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కాగడ అలా వెలుగుతోందట కదలకుండా. పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్విర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌజగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా కొట్టేసుకున్నారట ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకొస్తాయో అలాగే రావాలి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ఆ యజ్ఞాల్లో ఎట్లా చేస్తానంటే, వేదరూపిణి అయినటువంటి అందరికీ ఇచ్చేశాడు. తర్వాత వేదరూపిణి అయినటువంటి సరస్వతి నది తీరంలో అవభృత స్నానం చేసి సకల పాపాల నుండి విముక్తుడై మేఘాలు తొలగిపోయిన సూర్యుడిలాగా ప్రకాశించాడు. అప్పుడు జమదగ్ని మహర్షికి సంకల్పదేహం లభించింది. పరశురాముడు చేసిన పూజలను అందుకొని సప్తర్షి మండలాలలో
7వ మహర్షి అయ్యాడు. ఆ మహర్షి పుత్రుడు పద్మాల వంటి కన్నుల గలవాడు భగవంతుడు అయిన పరశురాముడు రాబోయే మన్వంతరాల్లో అంటే సావర్ణీ మన్వంతరాల్లో వేదాలను ప్రవర్తిల్లి చేసే వేదాచార్యుడవుతాడు. ఈ రోజుకు కూడా పరశురాముడు మహేంద్ర పర్వతంపై ఉన్నాడు. ఇతరులను శిక్షించటమే హింసను విడిచిపెట్టేశాడు. శిక్షించడం అనేటువంటి హింస మొత్తం వదిలేశాడు. ప్రసన్నమైన అంతఃకరణంతో ఉన్నాడు. సిద్ధులు, గంధర్వులు, చారణులు ఆయన చరిత్రను కీర్తిస్తూ ఉంటారు. జగద్రూపుడు, జగత్తుకు ఆత్మ, జగన్నాథుడు, భగవంతుడైన శ్రీహరి ఈ విధంగా భృగు వంశంలో పరశురాముడై అవతరించాడు. అంతమంది రాజులు తలను నరికాడు. అందరూ అక్రమంగా ఉండేవాళ్ళు. అందరూ కూడా సాధు సత్పురుషులైనట్టు రాజులను వదిలేశాడు. అక్కడక్కడ శ్రీహరి భక్తులంతా వదిలేశాడు. తనకు తెలుసు కదా ఎవరు క్రూరులని. క్రూరులైనటువంటి వాళ్ళందరినీ కూడా నరికి పారేశాడు. అదే ధర్మం నిలపటమని పరమాత్ముడు. అప్పుడప్పుడు అవతరిస్తేనే బాగుంటుందేమో, కానీ కలియుగంలో లేదు కదా. కలియుగంలో వారికి వారే శత్రువులై వారికి వారే పొడుచుకొని చచ్చేటువంటి చేసేశాడు కదా స్వామి. వాళ్లే కృషించిపోయేటట్టుగా చేశాడు. ఇంకొకటి వచ్చి నరకాల్సిన పని లేదు పరమాత్ముడు. పరమాత్ముడు వాళ్ళలోనే చేరుకొని వారి దుష్టబుద్ధి ఎక్కువైనప్పుడు పూర్తిగా వాళ్లే ఠమ్ అనేటట్టుగా చేసేశాడు. బాగుంది. పరశురాముడే అవతరించాడు ఆ స్వామి. శ్రీహరినే పరశురాముడు. అందుకని ఈ పని అంతా చేసేశాడు. భూమికి పెద్ద భారంగా తయారైన అనేక మంది మహారాజులను వధించాడు. తరువాత గాదికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడే విశ్వామిత్రుడు. ఆయన చక్కగా ప్రజ్వరిల్లి చేయబడ్డ అగ్నిలాగా ఉంటాడు. గొప్ప తేజస్శాలి. ఆయన తన తపస్సుతో క్షత్రియత్వాన్ని విడిచిపెట్టి బ్రహ్మ వర్చస్సు పొందాడు. ఆయనకు 101 మంది పుత్రులు ఉన్నారు. వారిలో మధ్యవాడి పేరు మధుచ్ఛందసుడు. అతడి పేరుతోనే వారందరూ కూడా మధుచ్ఛందసులుగా పిలువబడి ప్రసిద్ధికెక్కారు. వాళ్ళందరూ కూడా భృగువంశంలోని శునశ్శేపుడు అనేవాడిని విశ్వామిత్ర మహర్షి తన పుత్రుడిగా చేసుకున్నాడు. శునశ్శేపుడు అజిగర్తుడికి పుత్రుడు. ఇతడికి దేవరాతుడు అనే పేరు కూడా ఉంది. ఒకనాడు విశ్వామిత్రుడు తన కుమారులతో మీరు అన్నగా స్వీకరించండి శునశ్శేపుడిని అని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో హరిశ్చంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు. అందుకు పురుష పశువు కావలసి వచ్చింది. శునశ్శేపుడి తల్లిదండ్రులు అతడిని హరిశ్చంద్రుడికి అమ్మేశారు. శునశ్శేపుడు యూపస్తంభానికి కట్టబడ్డాడు. అప్పుడు శునశ్శేపుడు విశ్వామిత్రుడి సహాయంతో బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను స్తుతించి పాశాల నుండి బంధ విముక్తుడయ్యాడు. హరిశ్చంద్రుడు చేసే యజ్ఞం వరుణ యజ్ఞం. ఆ యజ్ఞంలో దేవతలు శునశ్శేపుడిని విముక్తుడిని కూడా చేసేశారు. అందువల్ల అతడు గాధీ వంశీయుల్లో దేవతల చేత ఇయ్యబడినటువంటి వాడు అని ఖ్యాతిని గడించాడు. విశ్వామిత్రుడి పుత్రుడైన మధుచ్ఛందాసుల్లో 50 మంది పెద్దవారు. వారికి శునశ్శేపుడు అన్నగా పెద్దవాడిగా ఉండటం నచ్చలేదు. విశ్వామిత్రుడి మాటను వారు అంగీకరించలేదు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వారితో, ఓ దుట్టురారా, మీరందరూ పనికిరాని వాళ్ళుగా అయిపోనుగా కాని అర్థం అని శపించాడు. తరువాత మధుచ్ఛందసుడనే పుత్రుడు తన తమ్ములందరితోనూ కలిసి, తండ్రి మీరేమి ఆజ్ఞాపిస్తే మేము దాన్ని చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని శునశ్శేపుడిని అన్నగా స్వీకరించాడు. తమ్ములందరూ అన్నగారితో, అన్న మేము నేటి నుండి నీ సోదరులం అన్నారు. విశ్వామిత్ర మహర్షి వారినందరినీ చూసి సంతోషిస్తూ, మీరు నా మర్యాదను కాపాడారు. మీరు నన్ను యోగ్యులైన పుత్రులు కలవాడిగా చేశారు. కనుక మీకు కూడా యోగ్యులైన పుత్రులు కలుగుతారు. కుశవంశీయులైన పుత్రులారా, దేవరాతుడనే ఈ శునశ్శేపుడు నాకు యోగ్యుడైన పుత్రుడు. మీ గోత్రానికి చెందిన కుశికుడు అన్నాడు. ఆ విశ్వామిత్ర మహర్షికి అష్టకుడు, హోరితుడు,
జయుడు, క్రతువంతుడు, గాలవుడు మొదలైన ఇతర పుత్రులు కూడా ఉన్నారు. ఈ విధంగా విశ్వామిత్రుడిని పుత్రులతో కొంతమంది శపించడం వల్ల మరికొంతమంది అనుగ్రహించడంతో కౌశిక గోత్రం పలు విధాలుగా విస్తరించింది. విశ్వామిత్రుడి పుత్రులు కౌశికులు. వారు దేవరాతుడని అన్నగా స్వీకరించడం వల్ల వారి ప్రవర కూడా మారిపోయింది. వారు దేవరాత ప్రవర కలవారు అయ్యారు. ఇంతటితో 9వ స్కందంలోని 16వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక 17వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో ఆయువు యొక్క వంశము, రాజమహారాజుల యొక్క చరిత్ర చెప్పబడ్డాయి. ఈ వంశ చరిత్రేక పేర్లు వరుసగా వెళదాం మనం. నారాయణాయ. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, పురూరవుడి పుత్రుడి పేరు ఆయువు. అతడికి నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, వీరుడైన రంభుడు, అనేనసుడు అనే పుత్రులు కలిగారు. వారిలో క్షత్రవృద్ధుని వంశం గురించి చెబుతున్నాను విను. క్షత్రవృద్ధుడి పుత్రుడు సుహోత్రుడు. సుహోత్రుడికి కాశ్యుడు, కుశుడు, గృత్సమధుడు అనే 3 పుత్రులు. వారిలో గృత్సమధుడికి శునకుడు కలిగారు. ఆ శునకుడి పుత్రుడే శౌనకుడు. ఆయన ఋగ్వేదాన్ని అధ్యయనం చేసిన వారిలో గొప్పవాడు. ఋగ్వేదంలో శౌనక శాఖను ఇప్పటికీ ఋగ్వేదులు అధ్యయనం చేస్తున్నారు. కాశ్యకుడికి కాశీ, కాశీకి రాష్ట్రుడు, రాష్ట్రుడికి దీర్ఘతముడు, అతడికి ధన్వంతరి జన్మించారు కూడా. ఆ ధన్వంతరి లోకంలో ఆయుర్వేదాన్ని ప్రచారం చేశాడు. సముద్రంలో పుట్టిన ధన్వంతరి పేరు ఆయన వేరు, అది వేరు ఇది వేరు, రెండు ఒకటే అనుకోవాకండి. చాలామంది కొన్ని పేర్లు రిపీట్గా వస్తూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఆయన ఈయన అనే అటువంటి సందేశం వస్తూ ఉంటుంది. అది కాదది. కానీ కథను అనుసరించి వాళ్ళ స్థితిని మనం తెలుసుకోవాలి. కానీ ఒకే పేరు ప్రపంచంలో ఉంది అనుకోకూడదు. ఒకే పేరు గలవాడు శ్రీహరి ఒక్కడే. ఆయనకు అనంత నామాలు ఉన్నప్పటికి కూడా ఒకడే పరమాత్ముడు. అటువంటి స్వామిని మనం ఎప్పుడూ స్మరణ చేస్తున్నాం. వాయుదేవుడి మూలంగా ఆ స్వామిని మనం తెలుసుకుంటున్నాం. ఆయన పూర్తిగా నారాయణ అవతారం అయితే ఈయన నారాయణ అంశంతో జన్మించినవాడు. ఆయన భగవంతుడైన వాసుదేవుడి అంశ. ఆయనకు యజ్ఞాల్లో భాగం ఉంది. ఆయనను స్మరిస్తే చాలు మానవుల దుఃఖాలు దూరమవుతాయి. ఆయన యొక్క పుత్రుడే కేతుమంతుడు. అతడికి భీమరథుడు, అతడికి దివోదాసుడు, ఆయనకు ద్యుమంతుడు ఇట్లా కలిగారు. ద్యుమంతుడికి ప్రతర్ధనుడు అనేటి కూడా పేరు కూడా వచ్చింది. ఆ ద్యుమంతుడే శత్రుజిత్తు, వత్సుడు, ఋతుధ్వజుడు, కువలయాసుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందాడు. ఆయనకు అలర్కుడు మొదలైన పుత్రులు జన్మించారు. నారాయణ 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 నారాయణ